భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా పాకిస్తాన్‌కు ఆ దేశ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే ముష్కర మూక మరోసారి భారత్‌లో రక్తపాతం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ సంస్థల కమాండర్లు రహస్య సమావేశం నిర్వహించారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇది ఒక కీలకమైన వీడియో. దయచేసి ఈ వీడియో చూసి మన బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయాలి. మనం అలర్ట్‌గా ఉండాలి. అండ్ ముందుగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించడం పాకిస్తాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. ముందుగా ఒక ఉగ్రవాద సంస్థను తయారు చేస్తుంది. అది ఏదో ఒక రోజు తన చెప్పు చేతల్లోంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికి పోటీగా మరో సంస్థను రెడీ చేస్తుంది. ఎగ్జాంపుల్‌గా లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు. ఈ రెండు సంస్థలకు డబ్బులు విసురుతూ వేర్వేరుగా భారత్పైకి ఉసిగొల్పుతూ వచ్చేది. కానీ ప్రస్తుతం పాక్ పప్పులు ఉడికే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు ఉగ్ర సంస్థలకు ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే రహస్య సమావేశం నిర్వహించారు. హఫీజ్ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని లష్కర్ ఎ తోయిబా, మసూద్ అజర్ నాయకత్వంలోని జైషే మహమ్మద్ సంస్థల్ని పాక్ ఒక వేదికపైకి తీసుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ దాడి చేసిన ప్రదేశమైన బహావల్పూర్లో ఈ రెండు ఉగ్రవాద సంస్థల కమాండర్లు, ఉగ్రవాదులు భారీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నిఘా వర్గాల చేతికి చిక్కాయి. ఇందులో లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కూడా ఉన్నాడని తెలుస్తోంది. జైషే కమాండర్లతో పాటు అతను కూడా కనిపించాడు. అయితే ఈ సమావేశానికి లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హాజరు కాలేదు. ఎందుకంటే బయటికొస్తే అజ్ఞాత సాయుధులు ఏం చేస్తారోననే భయం వెంటాడుతోంది అతన్ని. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. ఈ మారణకాండ వెనక లష్కర్ ఎ తోయిబా సంస్థ ఉంది. ఇక రీసెంట్గా నవంబర్లో ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది. పాక్ ప్రేరేపిత సంస్థలకు చెందిన ముష్కర మూక సమావేశం కావడంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భారత్ టార్గెట్గా భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నాయి అని తెలుస్తోంది. అంతేకాదు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని రవల్కోట్ ప్రాంతంలో ఉగ్ర లాంచ్ ప్యాడ్లను మళ్లీ నిర్మిస్తున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాంతం కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ టార్గెట్ చేసిన ప్రదేశమే. అలాగే జైషే మొహమ్మద్ మరో ఫిదాయిన్ అంటే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తోంది. ఇందుకోసం నిధులను కూడా భారీగా సమకూర్చుకుంటోంది అని సమాచారం. అంతేకాదు ఈ నిధుల సేకరణ డిజిటల్ మార్గాలతో పాటు పాక్ యాప్ సదాపై కూడా వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అలాగే భారత్పై దాడులు చేసేందుకు జైషే మొహమ్మద్ మహిళా విభాగం జమాతుల్ మోమినాత్ కీలకంగా పనిచేస్తుందని సమాచారం. ఈ బ్రిగేడ్ అంటే జైషే ఉమెన్ వింగ్ లో ఇప్పటి వరకు 5,000 మందికి పైగా మహిళలు చేరారు. రిక్రూట్ చేసుకున్న ఈ మహిళలందరికీ ఆత్మాహుతి దాడుల గురించి ట్రైనింగ్తో పాటు మత బోధనలు కూడా చేస్తున్నట్లు మసూద్ అజర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఈ టీంకు నాయకురాలుగా సాదియా అజర్ మౌలానా వ్యవహరిస్తోందని సమాచారం. ఇక ఇప్పటికే లష్కర్ ఏ యూనిట్ డ్రోన్ల సహాయంతో ఏరియల్ సర్వే నిర్వహించి ఎల్ఓసి వెంబడి భద్రత బలహీనంగా ఉండే ప్రాంతాలని గుర్తించింది కూడా. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతాల్లో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను ఏర్పాటు చేసింది పాకిస్తాన్. ఇది స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించే గ్రూప్. అదేవిధంగా పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ను కూడా యాక్టివేట్ చేసింది. ఇవి రిటైర్డ్ సైనికులతో ఉండే గ్రూప్స్. వీటన్నింటితో ఐఎస్ఐ కూడా కలిసి పనిచేస్తోంది. అంటే రానున్న రోజుల్లో లష్కర్ ఎ తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు సంయుక్తంగా భారత్పై ఉగ్ర దాడులకు పాల్పడే ప్లాన్ చేసింది. రాబోయే రోజుల్లో భారత్ టార్గెట్గా ఆత్మాహుతి తరహా దాడులు లేదా ఆయుధాలతో దాడులకు పాల్పడే అవకాశం అయితే ఉంది. ఈ క్రమంలోనే భారత్ కూడా అప్రమత్తమైంది. భద్రత కట్టుదిట్టం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. చావు దెబ్బగొట్టింది. అయినప్పటికీ పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తే భారత్ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుంది. ఇదే జరిగితే పాక్ ప్రపంచపటం నుంచి మాయమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఈ సంస్థలన్నీ ఏకమయ్యి భారత్ మీద అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నాయి. దీని మీద మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనందరం అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితులు సమయమే ఆసన్నమైందనే చెప్పాలి. సో ఈ వీడియోని మన మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.